హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ వాహిని. ఈరోజు మన స్పెషల్ వచ్చేసి అయితే టమాటా రైస్. దీన్ని సింపుల్గా ఈజీగా ఎలా చేద్దామో నేర్చుకుందామా రండి మరి. అయితే దీనికోసం నేనైతే టమాటా నీట్గా కట్ చేసుకొని మిక్సీ పట్టుకొని మిక్సీలో పేస్ట్లా చేసుకున్నానండి. ఇంకో గిన్నె స్టవ్ పైన పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువగానే వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కాక అందులో కొద్దిగా జీలకర్ర, ఆవాలు, హోల్ గ్రెయిన్ గరం మసాలా అయితే యాడ్ చేశానండి. అది కొంచెం వేగాక మన చెట్టుకున్న బిర్యానీ లీవ్స్ అయితే తెచ్చి వేసేసాను. అవి వేగాక అందులోనే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. అది కొంచెం వేగాక అందులో కొంచెం పసుపు అయితే యాడ్ చేశాను. ఇప్పుడైతే మనం పేస్ట్లా చేసుకున్న టమాటా పేస్ట్ని అయితే యాడ్ చేసుకున్నానండి. ఇది అయితే కొంచెం గ్రేవీగా ఉంది కాబట్టి దాన్ని కొద్దిగా థిక్ అవ్వనిద్దాము. అది కొంచెం థిక్ అయ్యడం రాగానే అందులోనే రుచికి తగినంత సాల్ట్, కారము, కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేస్తే సరిపోతుందండి. అది బాగా ఉడికేంత వరకు అయితే క్యాప్ అయితే పెట్టేసి ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి. ఆయిల్ అయితే పైకి వచ్చేసింది. ఇప్పుడు నేనైతే అందులో కొంచెం న్యూడిల్స్ మసాలా, ఫ్రైడ్ రైస్ మసాలా అయితే యాడ్ చేస్తున్నానండి. ఇది కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనిపిస్తుంది నాకు. ఇప్పుడైతే మన గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. మొత్తం థిక్ అయిపోయిందండి. ఇందులో ఇప్పుడు కొంచెం రైస్ అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకున్నాక మన టమాటా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటే రైస్ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, బాయ్ అండి.